ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం సామెతల పుస్తకం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియ దేవుని బిడ్డలారా, నరుని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడు కూడా మురికి గుడ్డ వంటి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ ఆలోచనలు స్వార్థముతో కూడుకున్నవి, ఆ ఆలోచనలు మోసం చేసేవి. దాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనం పతనమైపోతూ ఉంటాం. చూడండి, సౌలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన మూర్ఖతను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తనున్న స్థాయిని బట్టి, తనకున్నటువంటి పలుకుబడిని బట్టి, నా వంటి వాడు మారకపోతే ఏమవుతుందిలే అని అతిశయపడ్డాడు, గర్వించాడు, పతనమైపోయాడు. తాను మాత్రమే కాక తన రాజ్యము, తన బిడ్డలు ఎవ్వరూ దక్కలేదు. ఈ రోజున ఒక హెచ్చరికతో కూడిన మాట ప్రభు మనకు చెప్తున్నారు. మనము ఆయన సింహాసనాసీనుడై ఉండి సమీపింపరాని తేజస్సులో వసించేవాడు సిలువ యొద్దకు దిగి వచ్చాడు. అంతగా తగ్గించుకున్నాడు, సింహాసనము నుండి సిలువకు. మనం కూడా మన జీవితంలో ఎదుగుతున్న ఒదిగే అనుభవం మన జీవితానికి రావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో మనం కూడా అలాగే తగ్గించుకోవాలి. మన స్వబుద్ధి మనల్ని దుఃఖానికి నడిపిస్తుంది. సౌలు జీవితం పాడైపోయింది. ఒకప్పుడు దావీదు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తప్పు చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక హంతకుడిగా మారాడు. కానీ తానేమిటో, తనని నడిపిస్తున్న దేవుడెవరో, తనని పిలిచిన వాడెవరో అతను గ్రహించిన తరువాత అతడు తన స్వబుద్ధిని సిలువ వేసుకొని దేవుని పైన ఆధారపడి దేవుని చిత్త ప్రకారం చేయటం ప్రారంభించాడు. అప్పుడు అతన్ని దేవుడు ఆశీర్వదించి దీవెనకరంగా మార్చాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, మన స్వబుద్ధి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కనుక నీ ఆలోచన చొప్పున నడిచినప్పుడు అది మహిమలో చేర్చబడుతుందని ఉంది. మనం ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి రోజు దేవుని యొక్క ఆలోచన తీసుకోవాలి. ప్రభువా, ఈ పని చేయొచ్చా, చేయకూడదా? తప్పకుండా ఒక స్వరం నీకు వినపడుతుంది, ఒక సూచన నీకు కనపడుతుంది. అలా ప్రతి విషయంలో ప్రభుపై ఆనుకొని ఒక ఉన్నతమైన మార్గంలో నడిచి జయం పొందుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.